హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు ఒక మంచి మోటివేషన్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఒక మంచి స్టోరీ అండి. ఒక స్కూల్లోని గాయత్రి అనే అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. గాయత్రి అనే అమ్మాయికి కళ్ళు అయితే కనిపించవన్నమాట. చాలా మంచి మనసు. ఎవరైనా ఏమైనా బుక్స్ మర్చిపోయినా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సైడ్ నోట్స్ అయితే రాసిస్తూ ఉంటుంది. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తనకి కనిపించకపోయినా అందరికీ ఏదో ఒకటి హెల్ప్ చేయాలనే మనసు తనది. కానీ చుట్టూ ఉన్నవాళ్ళు అంతలాగా తనని ఇష్టపడరు. ఎందుకంటే తనకి కళ్ళు కనిపించవు కదా, అందువల్ల అంతలాగైతే ఇష్టపడరు. ఏదో ఒక రోజు అయితే ఏం జరిగిందంటే, ఇంకా స్కూల్ అయితే ఎండింగ్ స్టేజ్ వస్తుంది కదండి, ఇంకా ఫైనల్ డే. ఆ ఫైనల్ డే వచ్చినప్పుడు టీచర్ ఏమంటారంటే, ఇంకా రేపటి నుంచి అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. తిరిగి మళ్ళీ 10th క్లాస్ డిస్పర్స్ అండి. మళ్ళీ దొరకరు కదా, అందువల్ల ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా చక్కగా మీరు ఇచ్చిపుచ్చుకోండి అని చెప్పేసి టీచర్ అనగానే అందరూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. అయితే గాయత్రి ఏం చేసిందంటే, తన పక్కన కూర్చునే ఒక అబ్బాయి, వికాస్ అనే అబ్బాయికి ఒక పేపర్ నోట్ అయితే ఇచ్చింది. ఆ పేపర్ నోట్ మీద ఏమని రాసిందంటే, ఒక బాక్స్లో పెట్టేసి ఇచ్చిందండి. ఏమని రాసిందంటే, నాకు ఇంతమంది ఉన్నా కూడా నీ మాటల్లోని నాకు రంగులు కనిపించేవి, నాకు కళ్ళు కనబడకపోయినా నీ మనసు చాలా మంచిది, నువ్వు చాలా బాగా మంచిగా మాట్లాడేవాడివి, నాకు జీవితాంతం గుర్తుండిపోతావని చెప్పేసి ఒక పేపర్ మీద నోట్ రాసి బాక్స్లో పెట్టేసి అయితే ఇచ్చింది. ఆ అబ్బాయి దాన్ని చూసి చాలా సంతోషించాడు. మరుసటి రోజు ఇంకా గాయత్రి కనిపించలేదు, వేరే ఊరైతే వెళ్ళిపోయింది. అయితే ఇంకా తను జీవితాంతం దాన్ని ఒక దగ్గర పెట్టుకున్నాడు. అయితే తను బాగా స్థిరపడి ఒక మంచి సినీ ఆర్టిస్ట్ అయితే అయ్యాడనమాట. అయ్యి ఒక మూవీ అయితే తీశాడు. ఆ మూవీ పేరు ఏంటంటే, రంగుల్లేని లోకం ప్రేమతో నిండిన హృదయం అనే టైటిల్ పెట్టి అందరికీ అనౌన్స్ చేశాడనమాట. ఈ సినిమా నా ఫ్రెండ్ గాయత్రి అనే అమ్మాయికి అంకితం అని చెప్పేసి అందరికీ అనౌన్స్ చేశాడు. కళ్ళు కనబడకపోయినా మనసు మంచిదై ఉండాలండి. అంతేగాని చాలామంది కళ్ళు కనిపిస్తున్నా కూడా చాలా చెడ్డ పనులు చేస్తూ తలపొగురుతో తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి అమ్మాయిలు చాలా నిదర్శనం అన్నమాట. చాలామంది కళ్ళు కనిపించమని చెప్పేసి అవహేళన చేస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా వాళ్ళే తిరిగి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లోనూ. అలాంటిది వాళ్ళని ఎప్పుడూ కించపరచకండి. వాళ్ళకి అంటూ ఒక జీవితం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లోని చాలా మోటివేషన్ స్టోరీస్ అయితే ఉంటాయి. తప్పకుండా వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.